అస్సాం గౌహతిలో ఉన్న సైన్స్ మ్యూజియంకి అయితే వచ్చున్నాము. ఈ గ్లోబ్‌లో 2 సైంటిస్ట్‌లు హిడెన్ ఉన్నారు. చూసిన తర్వాత రికగ్నైజ్ చేయండి అని ఈ బోర్డ్ మీద అయితే రాసారు. వీడియో పాజ్ చేసి గెస్ చేయండి చూద్దాము ఎవరై ఉంటారో. ఓకే. నేనే చెప్పేస్తున్నాను. చాలా ఫేమస్ సైంటిస్ట్‌లు ఐజాక్ న్యూటన్ అండ్ ఆల్బర్ట్ ఐన్‌స్టీను. ఇలా ఈ మ్యూజియం మొత్తం ఇలా పజిల్స్‌తో ఇంకా ఈ చిన్నప్పుడు చదువుకున్నయన్నీ ఒక్కసారి గుర్తొచ్చాయి నాకైతే. లో ఇంకా ప్రీ హిస్టారిక్ లైఫ్ పార్కు, బటర్‌ఫ్లై పార్కు, మెడిసినల్ గార్డెను అంటే అన్ని డిఫరెంట్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి ఇందులో. ఇంకా అక్వేరియము అన్నీ గూడా ఈ మ్యూజియంలో సెపరేట్‌గా ఒక్కొక్క పార్క్‌గా ఉన్నాయి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు గూడా అస్సలు బోర్ కొట్టకుండా హాఫ్ డే అయితే స్పెండ్ జేయొచ్చు. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9:30 ఏఎం నుంచి ఈవినింగ్ 6 వరకు ఉంటుంది. ఎంట్రీ ఫీజ్ వచ్చేసి ₹60 పర్ అడల్ట్. అన్నింటి దగ్గర ఆగి క్లియర్‌గా మొత్తం తెలుసుకోవాలంటే ఒక రోజైనా గానీ టైం సరిపోదు. ఈ పీరియాడిక్ టేబుల్ మనకి ఐ థింక్ 10థ్ ఆర్ ఇంటర్‌లో అయితే చదువుకున్నాం గదా! నాకైతే ఎలిమెంట్స్ నేమ్స్ విత్ నంబర్స్ గూడా బై హార్ట్ అయి ఉన్నాయి ఇప్పటికి గూడా. ఈ సెక్షన్ వచ్చేసి మొత్తం కెమిస్ట్రీ, కెమికల్ బాండింగ్, ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ నేను చెప్తుంటే మీకు కూడా గుర్తొస్తున్నాయి గదా! క్లియర్‌గా ఎక్స్‌ప్లనేషన్ అయితే ఉంది. ఇది చూడండి యాసిడ్స్, బేసెస్ ఇంకా వాటి పీహెచ్ వాల్యూస్ కోసం ప్రాక్టికల్‌గా ఇలా అరేంజ్ అయితే చేసున్నారు. ఒక సింపుల్ క్వెషన్ వాటర్ పీహెచ్ వాల్యూ ఎంతో ఫస్ట్ కామెంట్ చేసిన వాళ్ళ నేమ్ అయితే నేను నా నెక్స్ట్ షార్టర్ వీడియోలో షౌట్ ఔట్ చేస్తాను. వెయిటింగ్ ఫర్ యువర్ ఫస్ట్ కామెంట్. ఇక్కడ వాటర్ దగ్గర బటన్ నొక్కినప్పుడు పైన డిస్‌ప్లే అవుతుంది గదా! అదే ఆన్సర్. ఇంకా షీట్ అన్నాను గదా! అదే ఇది. ఇక్కడ వీడియో పాజ్ చేయండి. ఆన్సర్ అయితే కామెంట్ చేసేయండి. ఇంకా మా ధ్రువ అంటున్నాడు, "అమ్మ ఇన్ని క్లూస్ ఇస్తే ఆన్సర్ ఖచ్చితంగా అందరూ జేస్తారు. ఎవరి నేమ్ అని షౌట్ ఔట్ చేస్తావు" అన్నారు. నేను చెప్పాను గదా! ఫస్ట్ ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళ నేమ్ నేను షౌట్ ఔట్ చేస్తాను అని. ఇంకా నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి కోల్ ప్రిపరేషన్. కోల్ మైన్స్ ప్రాసెస్ మొత్తం గూడాను క్లియర్‌గా ఎక్స్‌ప్లనేషన్ అయితే ఉంది. ఇక్కడ సడెన్‌గా లోపలికి రాగానే ఈ మనుషుల బొమ్మల్ని జూసి నిజంగా మనుషుల్లే నిలబడి పనిజేస్తున్నట్లు అనిపిచ్చింది. ఈ ట్రక్కులో అయితే కోల్‌ను గూడా పెట్టారు. ఇది మాత్రం నిజంగా కోల్ మైన్స్‌లో ఉన్నాము అనిపిచ్చింది. నెక్స్ట్ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిర్రర్స్. కాన్వెక్స్, కాన్కేవ్ మిర్రర్స్, ఫన్ మిర్రరు, హనీకోంబ్ మిర్రరు. ఈ హనీకోంబ్ మిర్రర్‌లో అయితే మాత్రం ఇన్‌ఫైనైట్ ఇమేజెస్ చూడొచ్చు. మ్యూజియం అంటే జస్ట్ చూసి కనీసం టచ్ గూడా జేయకుండా ఉంటాయి కొన్ని. కానీ ఇక్కడైతే అన్నీ మనం ప్రాక్టికల్‌గా జూడొచ్చు. అది బా నచ్చింది. ఇంకా కిడ్స్ అయితే మాత్రం ఫుల్ ఎంజాయ్ జేశారు. అన్ని మిర్రర్స్ దగ్గర ఆగడం, అన్నీ ఎక్స్‌పీరియన్స్ చేయడం మేమైతే ఇన్‌ఫైనైట్ ఇమేజెస్ మిర్రర్ అయితే నాకు బా నచ్చింది. నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి వర్చువల్ వరల్డ్. ఇక్కడ కిడ్స్ సైకిల్ తొక్కుతున్నారు గదా! వర్చువల్‌గా అలా ఫారెస్ట్‌లో వెళ్తున్నట్లు ఫీల్ అవుతాము. ఇది మాత్రం అందరం ఫుల్ ఎంజాయ్ చేసాము. ఈ అవుట్‌ఫిట్‌లో ఎలా ఉంటామో చూసుకోవడము. కొన్ని డ్రెసెస్ బయట వేసుకోలేనివి ఇక్కడైతే చూసుకోవచ్చు. అందులో మనం ఎలా ఉంటామో అని. నెక్స్ట్ వచ్చేసి అక్వేరియంస్. డిఫరెంట్ ఫిషెస్ చాలా కలర్‌ఫుల్‌గా ఉన్నాయి. ఒక్కొక్క ట్యాంక్ దగ్గర బోర్డ్‌లో ఫిష్ నేమ్స్ వాటిని డిస్క్రైబ్ చేసున్నారు. మీరు వీడియో చూస్తూ ఉండండి. ఇవి నాకు చూడగానే మా ఇంట్లో అక్వేరియం అయితే గుర్తొచ్చింది. మా చిన్నోడు ఫిషెస్‌కి ఫుడ్ ఫీడ్ చేద్దామని ఒక ఫుల్ బాటిల్‌లో ఉన్న ఫీడ్ మొత్తం ట్యాంక్‌లో వేశాడు. యూజువల్‌గా నంబర్ ఆఫ్ ఫిషెస్‌ని బట్టి మనము 10-15 కౌంట్ చూసుకొని ఫీడ్ చేయాలి. అలా మొత్తం వేసేసరికి నెక్స్ట్ డేకి ఫిషెస్ మొత్తం అలా ఫుడ్ ఎక్కువ తినేసి చచ్చిపోయాయి. అప్పటినుంచి ఇంకా ఫిష్ అక్వేరియం పక్కన పెట్టేసాము. మీకు ఈ అక్వేరియంస్‌ని చూస్తుంటే ఏమైనా గుర్తొచ్చాయా? అయితే నాతో షేర్ చేసుకోవాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇవే గాకుండా కొన్ని బయట పార్క్స్ లాగా పెట్టి ఉంచారు. అందులో ఇది చూడండి ఫాస్ట్‌గా దీన్ని రొటేట్ చేస్తుంటే ఆ పంజరంలో చిలుక ఉంది అనిపించేస్తది మనకైతే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన వెయిట్‌ని మనం పైకి లిఫ్ట్ చేస్తూ వెళ్ళి స్లోగా కిందకి రావాలి. నేనైతే ఇది చేయలేకపోయాను. అందుకే నా వీడియో అయితే ఇక్కడ యాడ్ చేయడం లేదు. నెక్స్ట్ అయితే బటర్‌ఫ్లై పార్కు. ఇది క్లోజ్డ్‌గా ఉంది. గ్లాసెస్‌లో నుంచి చూడడమే. కానీ డిఫరెంట్ అండ్ కలర్‌ఫుల్ బటర్‌ఫ్లైస్ అయితే ఉన్నాయి ఇన్‌సైడ్. ఈ పార్కుని దాటుకొని ముందుకు వెళ్తే ప్రీ హిస్టారిక్ యానిమల్స్‌ని ఇలా పార్క్‌లాగా చేసి అన్ని యానిమల్స్‌ని పెట్టారు. ఇప్పుడు వీటన్నిటిని మనం ఏ జూ పార్క్‌లో గూడా చూడలేము. ఇలా బొమ్మలుగా చూడడమే. నేచర్‌ని మనం చాలా స్పాయిల్ చేస్తున్నాము. అందులో ఏ సీజన్‌లో గూడా కరెక్ట్‌గా ఉండడం లేదు. ఇప్పుడు సమ్మర్‌లో రెయిన్స్ పడడము, ఇంకా రెయినీ సీజన్‌లో అసలు వర్షాలే లేకపోవడము, ఇవన్నీ గూడా నేచర్‌కి విరుద్ధంగా జరుగుతున్నాయి. ఇంకా గ్లోబల్ వార్మింగ్ ఇలా చాలా. మీరు యాక్సెప్ట్ చేస్తారా? అంతకు ముందులాగా ఫుడ్డు, వాటర్ ఇప్పుడు లేవు. అన్నీ ఆర్టిఫిషియల్ అయిపోయాయి.
ఇంకా అప్పట్లో ప్రశాంతంగా ఫిజికల్ వర్క్స్ చేసుకొని, ఈవినింగ్ ఇంటికి చేరుకొని ప్రశాంతంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు స్ట్రెస్‌తో రేయింబవళ్ళు పని చేయడము. కాకపోతే ఒకటే డిఫరెన్స్ ఇప్పుడు లగ్జరీ ఉంది. అప్పట్లో ఉండేది కాదు. ముందు ముందు ఇంకెలా ఉంటదో. ఇంకా ఇక్కడ మీరు చూస్తున్నారు గదా! డిఫరెంట్ మెడిసినల్ ప్లాంట్స్. చిన్నప్పుడు ఎప్పుడో చదువుకోవడమే గానీ, ఎప్పుడు ఈ ప్లాంట్‌ని చూడలేదు. మన హ్యాండ్‌ని ప్లాంట్ దగ్గరికి వెళ్ళగానే లీవ్స్ ముడుచుకుపోతాయి. చాలా హ్యాపీ అనిపిచ్చింది దీన్ని చూసి. చాలా సేపు ఆడుకున్నా ఈ ప్లాంట్‌తో. ప్లాంట్ నేమ్ తెలుసా మీకు? తెలిస్తే డూ షేర్ విత్ మీ. వీడియోస్ గనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం.